సరే बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो महात्मा गांधी को जय, बोलो महात्मा गांधी को जय, बोलो महात्मा गांधी को जय, बोलो पंडित जवाहरलाल नेहरू को जय, बोलो पंडित जवाहरलाल नेहरू को जय, बोलो पंडित जवाहरलाल नेहरू को जय, बोलो लाल बहादुर शास्त्री को जय, बोलो लाल बहादुर शास्त्री को जय, बोलो लाल बहादुर शास्त्री को जय, बोलो भीमराव अंबेडकर को जय, बोलो भीमराव अंबेडकर को जय, बोलो भीमराव अंबेडकर को जय, बोलो स्वतंत्र भारत को जय, बोलो स्वतंत्र भारत को जय, बोलो स्वतंत्र भारत को जय। ఈరోజు మనం గాంధీ గారి జయంతి సందర్భంగా జాతి మొత్తం ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. ఆయన చెప్పిన శాంతి అహింస ఈ రెండింటిని ఎప్పుడు అలవర్చుకున్నా కూడా సమాజం నవనిర్మాణంతో సౌభ్రాతృతంతో విరాజిల్లుతుందని మనం చాలా సందర్భాల్లో చూసాం. చాలా సందర్భాల్లో దాన్ని ప్రత్యేకంగా అనుభవించాం. అంతటి మహానుభావుడు అంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా స్వతంత్ర ఉద్యమం సమయంలో అహింస అనే ఒకే ఒక్క ఆయుధంతో ఇంత పెద్ద దేశానికి స్వతంత్రం సంపాదించిన మహానుభావుడు, మహాత్ముడు. అందుకే ఆయన్ని మహాత్మా, జాతిపిత, తాత అని అందరం కూడా మన కుటుంబంలో పిల్లలకు పరిచయం చేసిన, ఇంకొకరికి పరిచయం చేసిన గాంధీ తాత అనే పేరుని ఆయనకు ఉచ్చరించడం అనేది జరుగుతుంది. అంతటి గొప్ప వ్యక్తి మనకు అందించిన ఆశయాలని, ఆయన మనకి నింపిన స్ఫూర్తిని భావితరాలకి ముందు ముందు కూడా మనం తీసుకొని వెళ్ళి అందరికీ నవనిర్మాణంలో, మన దేశ ప్రగతిలో నవనిర్మాణంలో ఈ శాంతి అహింసని ప్రధాన ఆయుధాలుగా చేసుకొని ముందుకు సాగాలి అని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.